Hi friends, welcome back to our channel XYZ Brain. ఏపీ 10th క్లాస్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ సంబంధించి హిందీ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపరు ఒకసారి ఇక్కడ చూసుకోండి. దీనికి సంబంధించిన కీ కూడా పెడతాను. ఈ క్వశ్చన్ పేపర్ని అయితే మీ దగ్గరే పెట్టుకోండి. చదవడం వచ్చిన రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కమెంట్ షేర్ విత్ ఫ్రెండ్స్ ఆల్సో హూ నీడ్ దిస్ వన్. ఇది వచ్చేసి 10th క్లాస్ సంబంధించి హిందీ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ చూడండి. సో ఈ పేపర్ని పక్కన పెట్టుకోండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్కి అయితే మీకు ఇప్పుడు అప్లోడ్ చేస్తాను, ఇక్కడ చూపిస్తాను చూడండి. సో వీడియో స్కిప్ చేయడం ఎండ్ వరకు చూడండి. ఇది టోటల్ మీ క్వశ్చన్ పేపర్. ఒకసారి అయితే మీరు టోటల్గా మీ పేపర్ని చెక్ చేసుకోండి, ఇదా కాదా, లేకపోతే సెట్ ఏది వచ్చిందో ఒకసారి చూసుకోండి. ఇది ఇక్కడ ఆన్సర్కి వెళ్దాం చూడండి. ఇది చూడండి, ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ సంబంధించి 10th క్లాస్ హిందీ ఆన్సర్కి ఇనిషియల్కి దీంట్లో లోటుపాట్లు అయితే చూసుకోండి, ఏమైనా తప్పులు ఉన్నాయా ఏంటనేది. దాంతోపాటు మీ ప్రతి ఒక్క ఆన్సర్ని, గ్రామర్ పాయింట్ని, ముఖ్యంగా ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ని అయితే మీరు క్వశ్చన్ పేపర్ రాసుకోండి. ఫర్దర్గా మనకు ఫైనల్ ఎగ్జామ్స్లో చాలా యూస్ఫుల్ అవుతాయి. ప్రాక్టీస్ పేపర్కి అయితే పనికి వస్తుంది. ప్రతి ఒక్క ఆన్సర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, క్వశ్చన్. సో ఖచ్చితంగా మనకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ నుంచి దాదాపుగా 40 to 70% అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైనల్ ఎగ్జామ్స్లో. కాబట్టి ప్రతి ఒక్క ఆన్సర్ మీద బాగా రాసుకోండి. ఎక్కువగా గ్రామర్ మీద ఫోకస్ చేయండి. తర్వాత లెటర్ రైటింగ్ కానీ, తర్వాత గ్రామర్ పాయింట్ కానీ, నిబంధ కానీ, సో ఇవన్నీ అయితే బాగా చూసుకోండి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ అంటే ఎన్ని మార్కులకి ఎంత పాయింట్స్ రాయాలో క్లియర్గా ఉంది, అది చక్కగా చూసుకోండి. జనరల్గానే మనకు తెలిసిందే కదా, మనం చాలామంది అక్షర దోషాలు, అచ్చు తప్పులు లేకుండా రాసి ఉంటుంది. చాలామంది అయితే అచ్చు తప్పులు రాస్తుంటారు. అలా రాయడం వల్ల మీకు మార్కులు అనేవి కట్ చేయబడతాయి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ అనేది చూసుకోండి. సో బాగా 5 నుంచి చూడండి గ్రామర్ పాయింట్. సో ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ ప్రతి ఒక్కటి బాగా చూసుకోండి. దాంతోపాటు ఏంటంటే మీరు కుదిరితే నోట్స్ రాసుకోండి. దీనికి సంబంధించిన PDF లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. చాలామంది ఈ రివిజన్ టెస్ట్ పేపర్ 1, 2, 3 మాకు యాక్చువల్లీ 4 జరగాలి, బట్ ఈసారి మాత్రం 3 జరిగాయి. కాబట్టి అవన్నీ చూసుకోండి. దాంతోపాటు ఈ పేపర్ని చూసుకోండి. SA1 పేపర్ని రివిజన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అవన్నీ చూసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో up to 70 to 80% అయితే ఎక్స్పెక్ట్ చేసుకోరు. అవన్నీ చూసుకొని ఎక్స్ట్రా కూడా చూసుకోవాలి. సో కేవలం వాటి మీద డిపెండ్ అవ్వకూడదు. దాంతోపాటు ప్రజెంటేషన్ మీద చాలా ఇంపార్టెంట్. సో మనం ఎంత చదివినా కూడా ప్రజెంటేషన్ సరిగ్గా చేయకపోతే ఇంకా అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ లాంటివి. సో ఇంకా మీకు మిగిలిన పేపర్స్ కూడా అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మ్యాక్సిమం. కొద్దిగా 10th క్లాస్ షెడ్యూల్ వల్ల చాలా టైట్గా ఉంది షెడ్యూల్. సో ఎంత వీలైతే అట్లీస్ట్ నా వాయిస్ లేకుండా అయినా పేపర్స్తో పాటు అయితే మీకు పెట్టే ప్రయత్నం చేస్తాను. సో అంతవరకు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కమెంట్ షేర్ టు ఫ్రెండ్స్ ఆల్సో హూ నీడ్ దిస్ వన్. ఇదండి క్వశ్చన్ పేపర్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.